పేడ తట్ట మోసుకుని పోతున్నాడే, పేడ తట్ట అక్కడ వరకు చెప్తున్నా. వీళ్ళ సంగతి ఏం చేయాలి దాన్ని చెప్పమంటారా? ఆకలి కాలేదా? అందరు చేతులు ఎత్తి కొంచెం చెప్పేస్తా. అది అందరు ఎత్తలేదయ్యా చేతులు. అమ్మాయి మీకొద్దు అట్టయితే చూడండి, పేడటను గురించి తాను వినండి. ఏసయ్యా ఏసయ్యా పేడ వేసుకొని పేడ మోసుకొని చేతల్లో రక్తాలు కారిపోతుంటే, పేడ నీళ్ళు నోట్లోకి దిగుతుంటే, ఈగలు ముసురుతుంటే పేడ మోసుకొని వచ్చారు. ఆ పేడ నోరు పశువులు తిన్న గడ్డి పేడగా తయారు కింద పడినట్లుగా నీవు నేను పేడ తట్టకి గురి అయిన మనలని, కులము తక్కువ ఈ సమాజంలో జాతి తక్కువైనటువంటి మనల్ని బదులుగా నేను వాక్యం చెప్పాను. ఏ వాక్యం చెప్పాను? బూడిదకు బదులుగా పూరండనిచ్చును. ఆమేన్. నీకు నాకు బూడిద ఆకలి ఉన్నంటే ఆ యొక్క మనుషుల దగ్గర, వాళ్ళ దగ్గర బూడిద నాతో బానిసలుగా బతుకుతున్న మన బతుకుని పూదండనిచ్చి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెగా చేశాడు నిన్ను నన్ను. ఆమేన్. పేడ తీసుకొని దెబ్బకు పోయాడు. ఏ మనుష్యుడు పేడ తీసుకొని ఎక్కడికి పోయాడు? దెబ్బకు పోయాడు. ఊరి బయట ఉన్న దెబ్బ, ఊరికి కడాగా ఉన్న దెబ్బ. అర్థమైందా? 2 రోజే యజమానుడు వచ్చాడు. ఏం చేస్తున్నావా? అయ్యా పేడ బండికేస్తున్నాను అయ్యా, తోటకేస్తా అయ్యా. వినండి బిడ్డ, ఊరి బయట ఉన్న మాదిగోడు, ఊరి బయట ఉన్న మాలోడు, ఊరి బయట ఉన్న కులము తక్కువోడు, జాతి తక్కువోడు, ఊరిలోకి రానియన వాడు ఊరి బయట ఉన్న దిబ్బను తీసుకొని వెళ్ళి ఏదో తోటకి సత్యం చేయించాడు యేసయ్యా. ఏదో తోటకి సేద్యం చేశాడయ్యా. ఓకేనా నా బిడ్డలారా? నేనేం చెప్తున్నానంటే, ఒకప్పుడు నేను భయంకరమైన గజదొంగని, కత్తి పట్టుకొని తిరిగేవాడని, దొంగ ముఠా పెట్టుకొని నేనే ఓనుగా దొంగ ముఠాన్ని పెట్టుకొని బ్యాంకులలో దొంగతనం చేసేవాడని, గవర్నమెంట్ ఆఫీసులలో దొంగతనం చేసేవాడు, గవర్నమెంట్ గోడౌన్లో దొంగతనం చేసి ఆ యొక్క గోధుమ బియ్యము పేదవాళ్ళకు నిరుపేదలకు పెట్టేవాడు. రైతుడు కాకముందే ఆ సారాయిలు